హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో అంటే ఏంటంటే కంప్యూటర్లో మనకి ఎన్ని రకాల జనరేషన్స్ ఉన్నాయో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంప్యూటర్లో మనం జనరేషన్ అంటే ఏంటో చెప్దాం. సో నార్మల్ జనరేషన్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత ఆటోమేటిక్గా కంప్యూటర్ జనరేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో అంటే ఏంటంటే జనరేషన్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఇంప్రూవ్ జరిగే ఒక ప్రాసెస్ నే జనరేషన్ అంటారు. సో అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ నే తీసుకున్నట్లయితే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక చేతి వృత్తి అంటే కరెంట్ పని లాంటిది ఏదైనా చేస్తున్నాడు అనుకుందాం. వాళ్ళ కొడుకుని అంటే వాళ్ళ సన్ని ఏం చేస్తాడంటే ఏదైనా చదువుకొని జాబ్ చేయాలని అనుకుంటాడు. సో ఇప్పుడు చదివిచ్చేసి ఒక జాబ్, ప్రైవేట్ జాబ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ ప్రైవేట్ జాబ్ చేసే ఆ సన్ ఏం చేస్తాడంటే వాళ్ళ సన్ని అంటే వాళ్ళ కొడుకుని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే బాగుంటది అని ఇంకా హై లెవెల్లో చదివించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ సన్ని అతను ఏం చేస్తాడంటే ఇంకా గవర్నమెంట్ జాబుల్లోనే ఇంకా హై లెవెల్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉంటారు. సో ఇది అంటే ఏం జరుగుతుందంటే జనరేషన్, ప్రతి ఒక్క జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్ జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి ఏముంటుందంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో చేతి వృత్తి చేసుకునే అతను జాబ్ చేయాలి అనుకుంటాడు వాళ్ళ కొడుకుని. సో జాబ్ చేసే అతను, ప్రైవేట్ జాబ్ చేసే అతను వాళ్ళ సన్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటాడు. సో అట్లాగా ది ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కాల్ ఏ జనరేషన్. సో అలాగే ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్ కింద వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఒక కంప్యూటర్ లో ప్రీవియస్ లో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ జనరేషన్ లో కంప్యూటర్ తయారు చేస్తారు. సో సెకండ్ జనరేషన్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేసి థర్డ్ జనరేషన్. సో అట్లాగా మనకి ఫస్ట్ తయారు చేసిన కంప్యూటర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉపయోగించే కంప్యూటర్ వరకు అసలు ఏమేమి డెవలప్మెంట్లు జరిగాయి అన్నదే ఈ రోజు క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, జనరేషన్స్ లో మనకి ఎన్ని రకాల జనరేషన్స్ ఉన్నాయంటే కంప్యూటర్స్ లో 5 జనరేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది ఫస్ట్ ఇక్కడ చూస్తే 1940 to 1956 ఈ మధ్యలో మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది యూజ్ చేశారు. సో క్లియర్ గా చూడండి, 1940 to 1956 దీంట్లో బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో 1940 to 56 అనేది ఫస్ట్ జనరేషన్ యూజ్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో మనకి ఏం యూజ్ చేసి తయారు చేశారు అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది యూజ్ చేసి మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది తయారు చేశారు. సో అసలు వ్యాక్యూమ్ ట్యూబ్ అంటే ఏంటంటే మనకి ఫిలమెంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది, పాతకాలం బల్బుల్లో ఫిలమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఫిలమెంట్ బల్బుని యూజ్ చేసేసి మనకి ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర ఉన్న బల్బ్స్ ఏంటి, ఎల్ఈడి. సో ఈ టైప్ లో బల్బ్స్ అనేవి ఉన్నాయి. కానీ అంతకు ముందు వచ్చేసరికి ఏంటంటే జీరో క్యాండిల్ బల్బ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫిలమెంట్ ఉంటుంది దాని లోపల. సో ఆ ఫిలమెంట్ ని బేస్ చేసుకుని ఈ కంప్యూటర్స్ అనేవి తయారు చేశారు. సో ఫిలమెంట్ ని బేస్ చేసుకుని అది కూడా ఎలాగంటే థౌజండ్స్ ఆఫ్ అంటే ఒక కంప్యూటర్ లో మనకి వేల కొద్ది ఫిలమెంట్ ఉన్న ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది యూజ్ చేశారు. సో ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఇక్కడ వేల కొద్ది కనుక ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది కంప్యూటర్ లో ఇన్స్టార్ట్ చేయాలి అంటే దాని యొక్క సైజు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ సైజ్ అని చాలా పెద్దగా ఉండాలి. ఎందుకంటే వేల కొద్ది ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ దాని సైజ్ అనేది చాలా, సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో మనకి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే మరి ఫిలమెంట్ ఉన్న బల్బ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఫిలమెంట్ ఉన్న బల్బుని మీరు పట్టుకుంటే కాలేది చెయ్యి. ఇక్కడ ఉన్న ఈ ఎల్సిడీలు ఈ టైపు బల్బ్స్ ఏవైనా యూజ్ చేస్తే మనకి ఏంటంటే అవి కాలవు. సో డిఫరెన్స్ ఏంటి, ఫిలమెంట్ ఉన్న బల్బ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి హీట్ అనేది ఎక్కువగా ఇస్తుంది. సో ఇప్పుడు ఆ హీట్ అనేది మనం కంట్రోల్ చేయాలి అంటే లార్జ్ ఏసీస్, సో పెద్ద ఏసీలు అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. సో పెద్ద ఏసీలు అనేది ఇన్సర్ట్ చేయాలంటే అదొక మనకి కాస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు ఇది తయారు చేయాలన్నా కానీ చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అదే విధంగా మెయింటైన్ చేయాలన్నా కానీ చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఇవి ఫస్ట్ తయారు చేసిన కంప్యూటర్లు కాబట్టి 1940 to 56 కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అంటే దీంట్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఏమి ఉపయోగించారంటే జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేశారు. సో ఇక్కడ రాసాను చూడండి, వన్స్ అండ్ జీరోస్ యూజ్ చేశారు. సో అంటే ఏంటి, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో మనం ఏంటంటే యూజ్ చేసిన లాంగ్వేజ్ వన్స్ అండ్ జీరోస్. సో ఇప్పుడు చూడండి, దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే జనరల్ గా హ్యూమన్ అనేవాడు అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం. సో మనిషికి ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం బాగా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ హై లెవెల్ ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది చాలా డిఫికల్ట్. సో ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్ గా దీంట్లో అసలు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ మనం ఎందుకు యూజ్ చేసామంటే
సాల్వ్ ఓన్ అంటే జనరల్ గా అసలు ఏంటంటే హెవీ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనకు కంప్యూటర్ కావాలి. సో అందుకని ఆ కంప్యూటర్ అంటే ఏదైనా డేటా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక కంప్యూటర్ కావాలి, ప్రింట్ చేయడానికి ఒక మిషన్ కావాలని తయారు చేసిన పర్పస్ కోసం, అంటే దానికోసం ఇది తయారు చేశారు. సో దీంట్లో ఏంటంటే మనకి హెవీ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో మెయిన్ అడ్వాంటేజ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్, అదేవిధంగా స్పీడ్ గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తుంది. సో స్టోర్ చేసుకుంటుంది క్యాలిక్యులేషన్స్. కాకపోతే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎట్ ఏ టైం ఒక ప్రాబ్లం మాత్రమే సాల్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకున్న కంప్యూటర్ సరిగ్గా ఎక్కువగా ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి, చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి, చాలా ఆపరేషన్స్ అనేవి చేస్తాం. కానీ ఇక్కడ జరిగేసరికి ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఇంకో క్యాలిక్యులేషన్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇందులో అడ్వాంటేజ్ ఏమో క్యాలిక్యులేషన్స్ చేయడం, డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఒక క్యాలిక్యులేషన్ చేయడం మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లు అన్ని డిసడ్వాంటేజ్లే. ఏమేంటి అంటే హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. కాస్ట్ అనేది ఎక్కువ, ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఏసీస్ అనేవి ఖచ్చితంగా కావాలి, ఇది ఒక డిసడ్వాంటేజ్. సో జీరోస్ అండ్ వన్స్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు, అక్కడ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. మరి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్స్ కోసం ఫస్ట్ లో కనిపెట్టిన కంప్యూటర్. సో హెవీ క్యాలిక్యులేషన్స్ ఆర్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి తయారు చేసిన మిషనే ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ అనేది, ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటా ఇవ్వాలంటే ఇప్పుడున్న కంప్యూటర్ లో కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాం. మరి ఒకప్పుడు కంప్యూటర్లో ఎలా ఇచ్చారంటే పేపర్ టేప్స్ ద్వారా ఇచ్చేవాళ్ళు, పేపర్ టేప్. సో పేపర్ టేప్ అంటే ఏముండదు, జస్ట్ ఈ టైప్ లో ఉంటుంది, దీంట్లో కొన్ని హోల్స్ తో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ అనేది ఇవ్వాలి అంటే ఇలాగా హోల్స్ తో వచ్చేస్తుంది, ఈ టైప్ లో హోల్స్ తో వచ్చేసింది. సో దీన్ని పేపర్ టేప్ అంటారు. మనం ఏదైనా డేటా ఇవ్వాలి అంటే కంప్యూటర్ కి ఈ పేపర్ టేప్స్ ద్వారా మాత్రమే ఇన్పుట్ అనేది ఇస్తాం. మరి అవుట్పుట్ వచ్చేసరికి మనకి ప్రింట్అవుట్స్ లో వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో మెయిన్ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్, వేల కొద్ది వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాము. సో ఇది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఫిలమెంట్ క్లియర్ గా చూడండి, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఎల్ఈడి బల్బులు అనేవి సంవత్సరం గ్యారంటీ ఇస్తారు, కానీ ఫిలమెంట్ బల్బులకు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే అది హీట్ అనేది ఎక్కువ అయినప్పుడు ఏం జరిగింది అంటే ఫిలమెంట్ అనేది ఊడిపోయింది, ఫిలమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. మరి ఫిలమెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే కాకుండా వేల కొద్ది ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల అందులో ఎక్కడో ఒక దగ్గర ఫిలమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. మరి అక్కడ ఫిలమెంట్ అనేది ఎక్కడ ఫెయిల్ అయిందని తెలుసుకోవడం కూడా ఇక్కడ డిఫికల్ట్, ఫెయిల్యూర్. సో ఎక్కడ ఫెయిల్యూర్ అయిందని తెలుసుకొని అది ఇక్కడ మళ్ళీ తీసుకెళ్లి ప్లేస్ చేయాలి. సో అందుకని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో ఎక్కువగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సెకండ్ జనరేషన్ కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఫస్ట్ జనరేషన్ లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేసి సెకండ్ జనరేషన్ అనేది కంప్యూటర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు చూద్దాం. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ లో మనం అంటే ఎప్పుడు యూజ్ చేసాం, 1956 to 63 సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు, యూజ్ చేసుకున్నారు. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్ కి బదులుగా, చూడండి ఇక్కడ రాశాను, వాక్యూమ్ ట్యూబ్స్ కి బదులుగా మనం ఏం చేశారంటే ట్రాన్సిస్టర్స్ అనేవి తయారు చేశారు. వాక్యూమ్ ట్యూబ్స్ కి బదులుగా ట్రాన్సిస్టర్స్ తయారు చేశారు. సో జనరల్ గా ఏంటంటే దీంట్లో మనం లో లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకున్నాం పైన దాంట్లో. దీంట్లో వచ్చేసరికి అసెంబ్లీ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ రెండింటిని యూజ్ చేశారు. సో డిఫరెన్సెస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశారంటే దీంట్లో చూడండి ఇక్కడ మనం యూజ్ చేసేది లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే కోబాలు, స్నోబాలు ఇలాంటి లాంగ్వేజ్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. కోబాల్ అనేది అదేవిధంగా స్నోబాల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. పైన వచ్చేసరికి మిషన్ లెవెల్ లాంగ్వేజ్, సో అది ఒక్కటే యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే అసెంబుల్ మాన్యువల్లీ. సో అంటే ఏం జరుగుతుందంటే ట్రాన్సిస్టర్స్ అనేవి మనకి తయారు చేయాలి అంటే ఎలా తయారు చేస్తారంటే మాన్యువల్ గా తయారు చేస్తారు. సో ఒక చిన్న వర్డ్ ఉంది, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ అని. సో చేతితో తయారు చేసిన ఏదైనా సరే చాలా వాల్యుబుల్ గా ఉంటుంది అని. సో కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్ తో కంపారిజన్ చేసుకుంటే కాస్ట్ తక్కువే, కానీ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. అంటే ఎగ్జాంపుల్ ఎలాగో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదైనా ఒక పెన్ కొనడానికి షాప్కి వెళ్ళారు, దాని కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ చెప్పారు. నెక్స్ట్ షాప్కి వెళ్ళారు, దాంట్లో 95 రూపీస్ చెప్పారు. సో యాక్చువల్ గా పెన్ కాస్ట్ అనేది మనకి ఎంతంటే 10 రూపీసే. వాళ్ళు ఏం చేశారంటే 100 రూపీస్ అన్నారు, వీళ్ళు వచ్చేసరికి 95 అన్నారు. సో ఇప్పుడు మీరేం చేస్తారు, ఫస్ట్ షాప్ తో కంపారిజన్ చేసుకుంటే సెకండ్ షాప్ లో పెన్ అనేది తక్కువ కాస్టే, కానీ యాక్చువల్ గా అది కాస్ట్ ఎక్కువే కదా. సో అలాగే. సో ఇప్పుడు మీరు దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే అసెంబ్లీ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేస్తున్నాము, మాన్యువల్ గా చేస్తున్నాము. అసెంబ్లీ అంటే అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తాం, తయారు చేయడం అనేది మాన్యువల్ గా చేస్తాం. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్. సో దీంతో పోలిస్తే మనకి ఇప్పుడు చూద్దాం అడ్వాంటేజ్ కనుక మీరు చూసినట్టయితే కాస్ట్ అనేది దాంతో కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ జనరేషన్ తో కంపారిజన్ చేసుకుంటే కాస్ట్ అనేది తక్కువ.
ఫస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఫస్ట్ జనరేషన్ తో కంపారిజన్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా కన్స్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ తో కంపారిజన్ ఫస్ట్ జనరేషన్ లో ఏవైతే మనం డిసడ్వాంటేజెస్ చెప్పామో అవన్నీ దీంట్లో అడ్వాంటేజ్ అయిపోతాయి. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఇక్కడ తయారు చేశారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో మనకి ఓన్లీ ప్రైమరీ మెమొరీ మాత్రమే ఉంటుంది. దీంట్లో వచ్చరికి ప్రైమరీ మెమొరీ సెకండరీ మెమొరీ అనేది రెండింటిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ప్రైమరీ మెమొరీ కూడా దీంట్లో ఏంటంటే అంత హై లెవెల్ గా ఉండదు. సో దాని ప్రైమరీ మెమొరీ అని కూడా అనరు. సో జనరల్ గా ఒక మెమొరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి. సో ఆ మొబైల్ లో ఏంటంటే మనకి కొంచెం స్పేస్ అనేది ఫోన్ నెంబర్ కాంటాక్ట్స్ అని ఒక 100 కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో యాక్చువల్గా దాని ప్రైమరీ మెమొరీ అని అనకూడదు, జస్ట్ అది నార్మల్ మెమొరీ అవుతుంది, ఫోన్ మెమొరీ అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రైమరీ మెమొరీని సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే స్పీడ్ పర్పస్ కి ప్రైమరీ మెమొరీ యూజ్ చేస్తారు. లార్జెస్ట్ అంటే ఎక్కువ స్పీడ్ అనేది ఉండటం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ అది సెకండరీ మెమొరీ వచ్చేసరికి లార్జ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి సెకండరీ మెమొరీ అనేది యూజ్ చేస్తారు. సో దీంట్లో ప్రైమరీ మెమొరీని సెకండరీ మెమొరీని ఇంట్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ కి ఈ రెండు రాసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మాన్యువల్ గా చేస్తారు కాబట్టి కొంచెం ఇక్కడ డిసడ్వాంటేజ్ కింద దీన్ని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మాన్యువల్ గా చేస్తాం, ఇది ఒకటే డిసడ్వాంటేజ్ చెప్పేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ జనరేషన్ కింద వచ్చేద్దాం. సో థర్డ్ జనరేషన్ కింద వచ్చినట్టయితే ఏం చేస్తున్నాం అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ జనరేషన్ ఇప్పుడు 1964 to 71 అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. 40 to 56, 56 to 63, 64 to 71. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది యూజ్ చేశారు. దేనికి బదులుగా ట్రాన్సిస్టర్స్ కి బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఓన్లీ హై లెవెల్ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ లాంగ్వేజ్ గురించి అంటే మిడిల్ లెవెల్ అంటే హై లెవెల్ లో లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని వీటన్నిటి గురించి ప్రీవియస్ క్లాస్ ఒకటి చేశాను, అదేంటి చూడండి క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది యూజ్ చేశారు. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ C++ ఇలాంటి లాంగ్వేజ్ అనేవి దీంట్లో యూజ్ చేసుకుంటారు. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి సేమ్ దీంట్లో ఏదైతే యూజ్ చేసామో అలాగే ప్రైమరీ మెమొరీ అనేది స్పీడ్ గా పనిచేయడానికి ప్రైమరీ మెమొరీ సెకండరీ మెమొరీ యూజ్ చేశారు. సో నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ రన్ టైమ్ షేరింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ అదేవిధంగా విండోస్ 10 ఇలా మీరు ఆల్రెడీ చూసుంటారు. మనకి ఇప్పుడు మొబైల్స్ లో ఆండ్రాయిడ్ అని ఎలా చెప్పుకుంటామో యాపిల్లో వచ్చేసరికి ఏమో యాపిల్ ఓఎస్ వచ్చేసరికి మెసిన్తోస్ అంటే మ్యాక్ అంటారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా చెప్పుకుంటాము, ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ రన్ టైమ్ షేరింగ్ అనేది చేసుకుంటుంది. సో విండోస్ మనకి కంప్యూటర్ లో యూజ్ చేసేది ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేస్తుంది ఏంటంటే విండోస్, అందరూ యూజ్ చేస్తుంది విండోస్ 10 విండోస్ 8. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది రన్ టైమ్ లో షేర్ చేసుకుంటుంది. మిగిలినవన్నీ పైన ఉన్నట్టే. కాస్ట్ తో కంపారిజన్ చేసుకుంటే చూడండి ఇక్కడ కాస్ట్ తో కంపారిజన్ చేసుకుంటే సెకండ్ జనరేషన్ కంటే తక్కువ. నెక్స్ట్ స్పీడ్ తో కంపారిజన్ చేసుకుంటే సెకండ్ జనరేషన్ కంటే ఎక్కువ. నెక్స్ట్ కరెంట్ కన్సంప్షన్ అనేది సెకండ్ జనరేషన్ కంటే తక్కువ. స్పేస్ సెకండ్ జనరేషన్ కంటే తక్కువ, స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. దీంట్లో అసెంబ్లీ అంటే మిషన్ హై లెవెల్ లాంగ్వేజ్, దీంట్లో వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది చాలా మందికి 99% ఎవరికి అర్థం కాదు. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది 50% అర్థం కాదు. సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఎవరైనా చదవగలుగుతారు. సో మనం మాట్లాడే మాటలాగే ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది, సో క్లియర్ గా చదువుకోవచ్చు. సో ఇది హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ దీంట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో డిసడ్వాంటేజ్ అనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. దీంట్లో ఏంటంటే డిసడ్వాంటేజ్ డిఫికల్ట్ టు మెయింటైన్. సో అంటే ఏంటంటే తయారు చేయటం ఈజీయే, వాడుకోవటం ఈజీయే, కాస్ట్ అనేది అన్నిటికీ తక్కువ, కానీ దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అనేది మీరు తీసుకుంటే జనరల్ గా స్ప్లెండర్ బైక్ అనేది చూస్తే మనకి కాస్ట్ తక్కువ అన్ని తక్కువే. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బైక్ కి నెక్స్ట్ అదే విధంగా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్ప్లెండర్ అనే దానికి ఏంటంటే కాస్ట్ అనేది మనం ఎంత పెట్టుకున్నాం అనేది పక్కన పెడితే దానికి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ. ఏదైనా చిన్న రిపేర్లు వచ్చినా మనకి ప్రాబ్లం ఉండదు. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మీరు తీసుకున్నట్టయితే చిన్న రిపేర్లకైనా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, అంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే థర్డ్ జనరేషన్ లో అన్ని మంచివే కానీ మెయింటెనెన్స్ కాస్ట్ మాత్రం అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుందంటే హీట్ వెరీ క్విక్లీ. హీట్ అనేది చాలా నార్మల్ గా తక్కువగా వస్తుంది, కానీ ఒకసారి వచ్చింది అంటే అది ఎలా వస్తుంది అంటే చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది, క్విక్లీ స్పీడ్ గా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది థర్డ్ జనరేషన్ గురించి. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ గురించి వచ్చేసరికి 1971 to 1989 ఈ టైంలో దీన్ని యూజ్ చేశారు.
నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్ ని వాడారు. సో పేరులోనే ఉంది మైక్రో అంటే ఏంటి, చిన్నది అని. సో ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఫస్ట్ జనరేషన్ లో ఒక రూమ్ మొత్తం పెట్టే కంప్యూటర్ అనేది ఉంది. సెకండ్ జనరేషన్ లో దాని సగానికే పడుతుంది. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అంటే రూమ్ మొత్తం పడుతుంది, సగం చాలు. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి పావు వంతు పడుతుంది. ఫోర్త్ జనరేషన్ లో వచ్చేసరికి ఏంటంటే డెస్క్టాప్ కంప్యూటర్స్ టైప్ వచ్చేసాయి. సో మనం జస్ట్ డెస్క్ మీద పెట్టేసుకుని వాడుకునే కంప్యూటర్ అంటే అంత మైక్రో అన్నారు కదా, చాలా చిన్న చిన్న కంప్యూటర్స్ అనేవి వచ్చేసాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నెట్వర్క్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెట్వర్క్స్ అలౌడ్ షేరింగ్ రిసోర్సెస్. సో ఇక్కడ దీంట్లో మనకి ఏం చేసాం అంటే పైన ఉన్నట్టే ప్రైమరీ సెకండరీ అన్ని దీంట్లో ఉండిపోతాయి సార్, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ జనరేషన్ లో డ్రాబ్యాక్స్ కూడా మనం ఇక్కడ ఓవర్కమ్ చేసి అడ్వాంటేజ్ గా మారుస్తున్నాం. కాబట్టి ఒకవేళ దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా అన్ని అంతే కంటిన్యూషన్ వాడుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, అన్ని కంటిన్యూషన్ కొన్ని ఇంకా ఎక్స్ట్రా వచ్చేసరికి ఏం జరుగుతుంది, నెట్వర్క్స్ అలౌడ్ షేరింగ్ రిసోర్సెస్. సో ఏదైనా మనం షేర్ చేసుకోవాలంటే మెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, సో ఇలాంటివన్నీ నెట్వర్క్ అనేదాన్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఏంటంటే అది నాట్ ఇంటెలిజెంట్. సో ఇది ఒక్కటే మెయిన్ మనకి డిసడ్వాంటేజ్. అంటే ఏంటంటే ఇది ఇంటెలిజెంట్ కాదు, అది ఒక్కటే. మిగిలినవన్నీ అడ్వాంటేజ్. అంటే స్పీడ్ అనేది చాలా ఎక్కువ, కాస్ట్ అనేది తక్కువ, స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హీట్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ మనం దానికి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. సో కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇలాగా మనకి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది కూడా చాలా తక్కువగా పడుతుంది దీనికి, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ రాదు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం యూజ్ చేస్తుంది ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఎట్ ఏ టైం వచ్చేసరికి మనం మల్టిపుల్ యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒక దగ్గర యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి అదే కంప్యూటర్ లో నువ్వు బ్యాంకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, అదే విధంగా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోవచ్చు. అట్లాగే ఏం జరుగుతుందంటే అన్ని ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు, అన్నింటినీ ప్యారలల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెట్వర్కింగ్ అనేది యూజ్ చేశారు, ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేశారు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్. ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసరికి ఏంటంటే 1918 ఆన్వర్డ్. సో 1989 నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూషన్ అవుతా ఉంది. ఇప్పుడు యూజ్ చేసేది కూడా ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏం చేశారంటే మనకి డ్రాబ్యాక్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఏం చేశారంటే ఇదిగోండి దాన్ని ఇంట్రడ్యూస్ చేసేసారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటంటే సెన్సార్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ మనం ఏదైనా ఒక పని చెప్పామంటే ఆ పని చేసుకుని వస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి గేమింగ్. సో గేమ్స్ మీరు ఆడుతూ ఉంటారు, పబ్జీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టెంపుల్ రన్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏం జరుగుతూ ఉంటాయి గేమ్స్ అనేవి. సో ఏంటంటే గేమింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది యూజ్ చేశారు. సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏదైనా ఒక పాయింట్కి వెళ్ళాలనుకుంటే డిఫరెంట్ ఎనిమీస్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు వాటిని ఫేస్ చేస్తూ ఉంటారు. సో లైవ్ లో జరుగుతున్నట్టే ఉంటాయి. సో గేమింగ్ అనే దాన్ని ఇప్పుడు మనం ఫిఫ్త్ జనరేషన్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్. సో మీరు ఓకే గూగుల్ కాల్ టు సమ్ ఎక్స్ అన్నారంటే దానికి కాల్ చేస్తుంది. సో మన లాంగ్వేజ్ ని అది అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకుని ఇది ఏం చేస్తుందంటే మనకి అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో మనం చెప్పిన టాస్క్ అనేది మనకి న్యాచురల్ లాంగ్వేజ్ లో చెప్పేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పర్ట్ సిస్టమ్స్, రోబోటిక్స్. సో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి మనుషులు చేయలేని ఆపరేషన్స్, చాలా సీరియస్ గా ఉన్న ఆపరేషన్స్, డిఫికల్ట్ గా ఉన్న ఆపరేషన్స్, హార్ట్ కి సంబంధించిన వాటిలో కూడా ఏం జరుగుతుందంటే కొన్ని మిషన్స్ ని అంటే కొన్ని నరాల్లో హోల్స్ అని నరాల్లో బ్లాక్ అయితే ఏం చేస్తుందంటే కొన్ని మిషన్స్ లోపలికి వెళ్ళిపోయి ఒక సూదిలా ఉండే ఒక మిషన్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ హోల్ అనేది అంటే క్లోజ్ అయిపోయింది కదా ఆ హోల్ ని అది ఓపెన్ చేస్తూ ఉంటుంది, స్టంట్ వేయటం. సో ఇలాంటివన్నీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ చేస్తూ ఉంటాయి. అవి కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిఫ్త్ జనరేషన్ లో తయారు చేసినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రోబోటిక్స్ అనేవి ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్, హై హీటు లేకపోతే హై ప్రెషర్ లో ఉన్న దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇలాంటి వాటి దగ్గర వచ్చేసరికి మనకి ఏం చేస్తున్నారంటే ఈ రోబోటిక్స్ ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, చాలా పెద్ద కాన్సెప్ట్ లా ఉంటుంది కానీ చాలా చిన్న కాన్సెప్ట్. ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు, ఏమి యూజ్ చేశారు, ఓకేనా, దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్, ఫిఫ్త్ అంతే. ఫిఫ్త్ జనరేషన్ లో ఎటువంటి డ్రాబ్యాక్స్ అనేది లేదు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఫస్ట్ జనరేషన్ లో ఉన్నవన్నీ డ్రాబ్యాక్సే. హీట్ అనేది అన్నిటికి వచ్చే పాయింట్స్ అవే 4 పాయింట్స్. ఏమేంటి ఆ 4 పాయింట్స్ ఫస్ట్ జనరేషన్ లో చెప్పాను. హీట్ అనేది ఎక్కువ. సో కాబట్టి మిగిలిన 4 వీటిలో ఏమొస్తుంది, హీట్ అనేది తక్కువ ఉంటున్నాయి. నెక్స్ట్ కాస్ట్ అనేది ఎక్కువ. మిగిలిన 4 జనరేషన్స్ లో కాస్ట్ అనేది తక్కువ, ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. మిగిలిన వాటిల్లో స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా కన్జంప్షన్ చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా కన్జంప్షన్ చేస్తుంది. సో పైన ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కింద అడ్వాంటేజ్.
నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ సెకండరీ మెమరీ యూస్ చేశారు, కొన్నిట్లో నెట్వర్క్ యూస్ చేశారు, కొన్నిట్లో ప్యారలల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ యూస్ చేశారు, కొన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేశారు. సో ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్ కి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.